హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాహుల్, మీరు చూస్తున్నారు రాహుల్ టాక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ యొక్క వీడియోలో మీకు ఏంటంటే మనకి రీసెంట్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే పడింది కదా. సో ఈ యొక్క వీడియోలో మీకు ఏంటంటే ఈ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ యొక్క వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ వీలైతే మీకు ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే నేను కంప్లీట్ ఇస్తాను. సో మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు స్కిప్ చేసినట్టయితే ఈ యొక్క ప్రాసెస్ అర్థం కాదు. సో ఎవరైతే గ్రూప్ 2కి అప్లై చేస్తున్నారో మీరు యొక్క వీడియో స్కిప్ చేసినట్టయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను పూర్తిగా డీటెయిల్గా చెప్తాను. సో లెట్స్ చేయకుండా మనం వీడియోకి తెలుపుదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, మీరేంటంటే మీ యొక్క మొబైల్లో కానీ ఆర్ మీ యొక్క పీసీలో కానీ మీరు వచ్చేసి ఏపీఎస్సీ గ్రూప్ 2 అని క్లిక్ చేయండి. సో ఏపీఎస్సీ గ్రూప్ 2 అని క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇంటర్ఫేస్లో వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టు మనకి ఏంటంటే ఏపీఎస్సీ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసినాక ఎవరైతే ఓటీపీఆర్ అండ్ మరియు మీ యొక్క పాస్వర్డ్ అనేది తెలుసుంటారో, ఆల్రెడీ ఓటీపీఆర్ క్రియేట్ చేసుకొని అండ్ పాస్వర్డ్ గుర్తుంటారో వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ ఇది. సో ఇక్కడ చూసినట్టు మనకి ఏంటంటే ఏపీఎస్సీ వెబ్సైట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ ఆన్లైన్ సబ్మిషన్. సో ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్ సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తాం. సో అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే అప్లికేషన్ లింక్స్ అని ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్టు మనకి ఏ లింక్ అయినా మనం ప్రెస్ చేయొచ్చు అనమాట. సో లింక్ 1 మీద ప్రెస్ చేస్తాం. సో లింక్ 1 మీద ప్రెస్ చేసినాక మీ యొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అని వస్తుంది. అంటే మీ యొక్క ఏపీఎస్సీ ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ ఉంటుంది, ఆల్రెడీ ఇన్బుల్ట్గా ఉంటుంది. అండ్ దాని మీద మీరు క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మనకి ఏంటంటే ఏపీఎస్సీ గ్రూప్ 1 కూడా పడింది. సో వీళ్ళకి దాన్ని కూడా అప్లై చేసుకుని అండ్ మనం గ్రూప్ 2 గురించి చెప్తాను కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్ గ్రూప్ 2. సో ఇక్కడ చూసినట్టు మనకి ఫిల్ అప్లికేషన్ ఉంది అండ్ చెక్ అప్లికేషన్ స్టేటస్. ఎవరైతే అప్లై చేసుకుంటారో పూర్తి ఆల్రెడీ అప్లై చేసుకునే వాళ్ళకి ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం అనమాట. సో మనం ఏంటంటే మన యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. సో దానికి సంబంధించి ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తాం. సో ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మనకు కొన్ని డీటెయిల్స్ అని వచ్చాయి అనమాట. సో ఇక్కడ డిక్లరేషన్ మీద ఐ హ్యావ్ రీడ్ ద జీడిపి. సో ఇవన్నీ నేను చదివాను. సో నేను ఇక్కడ టిక్ మార్క్లో ఈ చెక్ బాక్స్లో మనం పెడతాం అనమాట. సో చెక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటో నేను ప్రాసెస్ చెప్తాను. సో ఇక్కడ చెక్ మార్క్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ మన డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ చూపిస్తుంది అనమాట. మనం ఏ డీటెయిల్స్ ఆల్రెడీ మెన్షన్ చేసాము ఆ డీటెయిల్స్ సంబంధించి ఆల్రెడీ మనం చూపించుంటాయి. అండ్ ఇక్కడ చూసినట్టు ఆర్ యూ ఎంప్లాయిడ్. సో మీరు ఎంప్లాయా కాదు. సో ఆల్రెడీ మనం పెట్టినవి ఇక్కడ చూపిస్తాయి అనమాట. సో ఇక్కడ అదర్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ యొక్క అదర్ డీటెయిల్స్ సంబంధించి మనం ఏదో పెట్టుకుందాం. ఆర్ యూ లోకల్ యాస్ ఏపీ స్టేట్ అని, మీరు ఏపీ స్టేట్లో ఉన్నారా? సో ఉంటే ఎస్ఎన్ పెట్టుకోండి. సో ఇక్కడ ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ ఏపీ స్టేట్, మీరు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారంటే వస్తే వచ్చారని పెట్టుకోండి, లేదా నో అంటే నో అని పెట్టేసుకోండి. సో నేను పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆర్ యూ లొకేటెడ్ ఫ్రమ్ ఏపీ స్టేట్ దగ్గర ఇక్కడ మీకు జిప్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఏ స్టేట్ నుంచి వచ్చారు. సో జోన్ 1 ఆ జోన్ 2. సో జోన్ 1 అంటే మీకు ఈ డిస్ట్రిక్ట్స్ వస్తాయి, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరైతే వచ్చారు అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో జోన్ 1 అంటే ఇట్లా ఉంది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి మీరు మెన్షన్ చేసుకోవాలన్నమాట. సో మెన్షన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏంటంటే మీరు ఆర్ యూ ఏపీ స్టేట్ వైట్ కార్డ్ హోల్డర్. మీకు ఇన్ కేస్ రేషన్ కార్డు ఉంటే, మీకు రేషన్ కార్డు ఉంటే మీరు ఏంటంటే ఎస్ అనుకోండి. ఇన్ కేస్ రేషన్ కార్డు లేకపోతే మీరు నో అనుకోవచ్చు, నో ఇష్యూ. సో రేషన్ కార్డు ఉంటే ఎస్ కొట్టించిన తర్వాత మీకు ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. సో ఈ ప్లేస్లో మీ యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. సో ఇన్ కేస్ ఈ రేషన్ కార్డు లేకపోతే మీరు నో అని పెట్టేసేయాలి. అండ్ ఇక్కడ డూ బిలాంగింగ్ టు స్పోర్ట్స్ కోటా, మీరు స్పోర్ట్స్ కోటాలో ఏమైనా బిలాంగింగ్ ఉన్నారా? సో ఎస్ అంటే ఎస్, నో అంటే నో పెట్టేసేయండి. అండ్ ఆర్ యూ మీరు ఏమైనా ఇక్కడ సో ఇక్కడ చూపించలేదు. అండ్ ఇక్కడ చూసినట్టు మనకి ఏంటంటే ఆర్ యూ డీబార్డ్ ఫ్రమ్ ఎనీ పిఎస్సి యూపీఎస్సి. సో దీనికి వచ్చేసి మీరు నో అని పెట్టేసండి, కంప్లీట్గా నో అని పెట్టండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే క్వాలిఫికేషన్. సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? సో బ్యాచులర్ డిగ్రీలో ఏది? సో బీకామ్ కంప్యూటర్స్ ఇలా ఉంటాయి కదా. సో ఇలా అనమాట మీకు మీ బ్యాచులర్ డిగ్రీ ఏంటి అనేది. సో దాంట్లో మీకు స్పెషలైజేషన్ అండ్ మీరు ఏ యూనివర్సిటీ నుంచి వచ్చారు. సో మీకు మాన్యువల్గా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది మాత్రం క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు ఏ క్వాలిఫికేషన్ ఇక్కడ మనం ఫిల్ చేయాలి. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ ఎక్స్పైరీ మీరు ఎప్పుడు మీరు కంప్లీట్ అయిపోయింది. సో మీకు డిగ్రీ అనేది ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం అన్ని చేసిన తర్వాత డిక్లరేషన్ మీద క్లిక్ చేస్తాం. డిక్లరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. సో సబ్మిట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఏంటంటే లోడింగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ అనమాట. సో మనకి చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 250 రూపీస్ ఉంది. అండ్ ఎగ్జామ్ ఫీజ్ 0 ఉంది. అండ్ ఫైనల్ అమౌంట్ 250 అనమాట. సో మీరేంటంటే మీ యొక్క అప్లికేషన్ ఫీజ్ 250 రూపీస్ ఉంది కదా, ఈ యొక్క 250 పే చేయగానే మీకు ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ క్లోజ్ అయిపోతుంది. సో గైస్, ఈ యొక్క వీడియో మీకు నచ్చిన ఆశిస్తున్నాను. ఇన్ కేసు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.